ఈయన ఖర్చు పెట్టుకోవచ్చు కదా ఈ పథకాలకి. అదే ఇప్పుడు ఈ చేయూత వీటికి ఉన్నాయి, అందరికి ఒకేసారి వేయట్లేదు కదా, బటన్ నొక్కుతున్నారు కానీ 15-20 రోజులు పడుతోంది. అదే డబ్బులు లేవనుకోండి ఆగిపోతాయి కదా. ఇప్పుడు పసుపు కుంకుమ అట్లాగే 10,000 అని చెప్పాక ఒకేసారి 10,000 వేయలేదు, 3,000 అని 2,000 అని 1,000 అని వేశారు. ఉన్న డబ్బులను అట్లా వేసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు అట్లా కాకుండా కొంతమందికనే వేసుకొస్తున్నారు. ఇప్పుడు మొదట 1,00,000 మందికి, తర్వాత ఒక 2,00,000 మందికి అట్లా వేసుకొస్తున్నారు. మొత్తం పూర్తి కావాలని డబ్బులు ఉండాలి. ప్లస్ ఈ మిగతా రేపు పొద్దున వచ్చే నెలకి డబ్బులు ఇవ్వాలి కదా, పెన్షన్. ఇప్పుడు వచ్చే నెల 1వ తారీఖు డబ్బులు ఇవ్వాలా, జీతాలు వేయాలా, ఇవన్నీ టైంకి రావాలి డబ్బులు. అట్లాగే ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, కాబట్టి దాని ద్వారా వచ్చే గ్రాంట్లు అవి సాధారణంగా ఏంటంటే నిదానంగా వేస్తారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రావాలి, కానీ ముందు ఇవ్వమని అడగచ్చును మేబీ. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ చంద్రబాబు గారికి కూడా 10,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు చివరిలో ఎక్స్ట్రా పంపించారు వాళ్ళు. అవి తర్వాత జగన్ వచ్చాక అందులో నుంచి తగ్గించుకున్నారు. అప్పుడు జగన్ గొడవ పెట్టింది అదే కదా, వాళ్ళు ఎక్స్ట్రా లోన్ అడిగితే ఇవ్వడం ఏంటి, మాకు కొయ్యడం ఏంటి, మీకు వాళ్ళకి గొడవ అని చెప్పారు. అప్పుడు తీరా చూస్తేనేమో మీరేమో వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చేశారు అన్నటువంటిది. ఆ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా అడగచ్చునేమో. 10 ఏళ్లుగా విభజన హామీల గురించి